ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎలాగైనా నీకు సహాయం చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఎలాగైనా సహాయం చేయగలడు. ఆయనకు మొరపెట్టినటువంటి వారందరికీ సహాయం చేయడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే. ఇదిగో దేవుని రక్షణ దినము. కాబట్టి ఎప్పుడైతే ప్రతిరోజు కూడా అనుకూలమైనటువంటి సమయంగానే మనకుంది. ఇప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే నువ్వు రక్షించబడ్డానికి, సహాయం పొందడానికి, అన్ని విషయాలను కూడా కృపచేత నడిపించబడ్డానికి నీకు దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి మనం చేసే మంచివైనా, చెడ్డవైనా మనం దేవునితో ఏవేవైతే చేస్తూ ఉంటామో వాటన్నిటికి కూడా ప్రతిఫలం అనేది మనం పొందాలి. దేవునికి న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. అటువంటి భయం మన హృదయంలో ఉండాలి. కాబట్టి దేవుడు పరిచర్యని అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు, అలాగే విశ్వాసుల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు, అన్ని విషయాల్లోనూ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నప్పుడు చాలా బహు జాగ్రత్తతో విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు పరిగెత్తేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాబట్టి హృదయంలో అతిశయపడకూడదు. మనకు తెలుసు పైరూపం అని అతిశయపడకూడదని. కాబట్టి ఈరోజు వెర్రివారమైతిమా అది దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా అది మీ నిమిత్తమని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మనం చేసే పని పట్ల మన ఆసక్తి కలిగి ఉండగలం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి తప్ప, మనం ఏది మన సొంత జ్ఞానాన్ని బట్టి, బుద్ధిని బట్టి, మనం ఏది గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనలో నుంచి మనం ఏమీ చేయడం లేదు గానీ, మనం విశ్వాసం ఉంచినటువంటి దేవుడే మనలో నుంచి అటువంటి కార్యాలు చేయడానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేయాలి. నువ్వు ఆయన అలా ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నీలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని రచించుకొంచున్నాము. ప్రభు మన కోసం ఎంతగా ప్రేమను కనపరిచాడో ఆ ప్రేమ మన హృదయం ఎల్లప్పుడూ పనిచేసే విధంగా ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ క్రీస్తు ప్రేమ బలవంతం చేయాలి. సాతానుడు శోధించి నిన్ను ఒత్తిడి తేకూడదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనంలో కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండిన యెడల ఇక మీదట ఆయనను అలాగే ఎరగము. ఎందుకంటే ఆత్మీయంగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని, అన్ని విషయాల్లోని ఆయనకు ఇష్టకరంగా జీవించాలని ప్రభువైతే ఈరోజు మీ విషయమే కోరుకుంటూ ఉన్నారు. కనుక దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడినట్లయితే సమస్తము దేవుని వలనైనవి కనుక ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నారు కాబట్టి, ఆ సమాధాన పరుచుకున్నటువంటి పరిచర్య మనకు అనుగ్రహించబడింది కాబట్టి, ఈరోజు సమాధాన వాక్యాన్ని ఎవరైతే పంచుతూ ఉంటారో వారు ఖచ్చితంగా క్రీస్తు పక్షంగా ఉండి ఎటువంటి వారికైనా సరే సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నిన్నే సిద్ధపరచుకున్నాడేమో నువ్వు గ్రహించుకోవాలి. ఇతరులకి ఎంతవరకు నువ్వు సహాయం చేయాలో సహాయం దొరకాలి. అప్పుడు నీకు కూడా సహాయం దొరుకుతుంది. కీర్తన గ్రంథము 25:1 వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. కనుక దేవుని యొక్క నామం నీకు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తుంది. అన్ని విషయాల్లో నిన్ను బలపరుస్తుంది. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు. నీకు సహాయం కావాలంటే మొదట నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు నీకు ప్రేరేపిస్తున్న కొద్దీ నువ్వు సహాయం చేయి. అప్పుడు ప్రభు ఖచ్చితంగా నీకు అన్ని విషయాల్లో బలపరిచి, స్థిరపరిచి ఆయన గొప్ప మహిమ సన్నిధితో నింపుతాడు. ఆమె ప్రభా ఈ ఉదయకాలాన్ని ఏదో ఒక రకంగా సహాయం చేయడం నువ్వు శక్తిమంతుడు గనుక ఈ దినమున ప్రభా నైనా మాకున్న అనేక ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ప్రభా నీ సహాయం లేకుండా మేమేమి సాధించలేము తండ్రి. అలాగే నీవు మాకు అప్పగించినటువంటి పనులన్నీ హృదయపూర్వకంగా సమాధానకరంగా చేయడానికి కూడా మాకు బలం అనుగ్రహించి మీరే మహిమకర్త ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె